నమస్తే అండి. నా పేరు ఫణీందర్ కుమార్, అడ్వకేట్, లీగల్ క్యాపిటల్ మా లోపం. ఈరోజు టైటిల్ వెరిఫికేషన్ అండ్ టైటిల్ డ్యూ డిలిజెన్స్ అనేవి ఎట్లా చేయాలి, ఏ డాక్యుమెంట్స్ కన్సిడరేషన్లో తీసుకోవాలి అనేది చెప్తాను. జనరల్గా టైటిల్ వెరిఫికేషన్ అంటే చాలామంది మ్యాక్సిమం అడ్వకేట్స్ చేసే ఒక మిస్టేక్ ఏంటి అంటే, లాస్ట్ లింక్ డాక్యుమెంట్ ఏదైతే ఇస్తారో ఆ డాక్యుమెంట్ లాస్ట్ ఎవరైతే మీకు సేల్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ తీసుకుని దానికి సంబంధించి ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకుని హిస్టరీ రాసి ఇచ్చేస్తారు. బట్ దట్స్ నాట్ ద వే. టైటిల్ డ్యూ డిలిజెన్స్, టైటిల్ వెరిఫికేషన్ అనేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ డాక్యుమెంట్, మీరు ఒక సేల్ లీడ్ మీకు ఎవరైతే అమ్ముతున్నారో సెల్లర్కి ఒక సేల్ లీడ్ ఉంటుంది, దానికి సంబంధించి ఇంకో సేల్ లీడో గిఫ్టీడో జనరల్ పవర్ ఆఫ్ అటార్నీయో ఏదో ఒకటి ఉంటుంది, దానికి సంబంధించిన సేల్ లీడో ఇంకో ఏవో ఉంటాయి. ఇట్లా ప్రతి డాక్యుమెంట్ ఏ టు జెడ్ ప్రతి డాక్యుమెంట్ ఫిజికల్ కాపీ వెరిఫై చేయాలండి. ఎందుకంటే కొన్ని డాక్యుమెంట్స్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లో కనిపించవు, మనకి కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అవుతాయి. మ్యాక్సిమం ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లో వచ్చేది 105 to 110 డాక్యుమెంట్స్ లిస్ట్ మాత్రమే వస్తుంది. దాని తర్వాత డాక్యుమెంట్స్ ఏమవుతాయి, దానికన్నా ముందు డాక్యుమెంట్స్ ఎట్లాగా అంటే ప్రతి డాక్యుమెంట్ మీరు జిరాక్స్ కాపీ, ఫోటో కాపీ తీసుకెళ్ళి హిస్టరీ పర్ఫెక్ట్గా మినిమం 30 years మినిమం అండి. ఇట్ ఈస్ నాట్ అ మ్యాక్సిమం. బ్యాంకర్స్ అడిగేది 30 years మినిమం పెట్టారు. బట్ బెస్ట్ థింగ్ ఈజ్ తెలంగాణలో చేయాలి. తెలంగాణలో ఒక ల్యాండ్ తీసుకోవాలి అంటే రైట్ ఫ్రమ్ 1954 to టిల్ డేట్ వెరిఫై చేసుకోవడం బెస్ట్. ఆర్ అట్లీస్ట్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అవైలబుల్ డాక్యుమెంట్స్, అంటే ఒక 40 years కానివ్వండి, 50 years కానివ్వండి. దానికి ముందు పట్టదార్ పాస్బుక్స్, భూమి టైటిల్ డీడ్స్. అప్పట్లో 2 రకాలు ఉండేవండి, భూమి యాజమాన్య హక్కు పుస్తకం అనే సపరేట్, దట్ ఈస్ టైటిల్ డీడ్, అండ్ పట్టదార్ పాస్ పుస్తకం. ఇవి రెండు డిఫరెంట్ డాక్యుమెంట్స్ అప్పట్లో. ఇప్పుడు కామన్ డాక్యుమెంట్స్ అయిపోయినాయి. అగ్రికల్చర్ ల్యాండ్స్కి కామన్గా సింగిల్ డాక్యుమెంట్లోనే వస్తున్నాయి, భూమి యాజమాన్య హక్కు పుస్తకము మరియు పట్టదారు పాస్ పుస్తకము అని చెప్పేసి సింగిల్గా మన ధరణి వెబ్సైట్ వచ్చి ఎంఆర్ఓస్ రిజిస్ట్రేషన్ చేసినప్పటి నుంచి ఇట్లా సింగిల్ డాక్యుమెంట్ వస్తుంది. బట్ అప్పట్లో పాతవి చూస్తే అరౌండ్ మీరు 2013 అంతకన్నా ముందు చూస్తే, 2013 2015 అంతకన్నా ముందు చూస్తే 2 డిఫరెంట్ బుక్స్ ఉండేవి. దాంతోపాటు మీరు పహాణి, తెలంగాణలో అయితే పహాణి, ఆంధ్రాలో అయితే ఆడంగడ్, ఇవి చూడాలి. ఆంధ్రాలో అయితే ఇంకా 1923-24 రీసెటిల్మెంట్ ఫెయిర్ ఆడంగాల్ అనేది 1923-24లో చేశారండి ఆంధ్రాలో. అక్కడి నుంచి మీరు చేసుకుంటే చాలా మంచిది. అసలు అది కొనుక్కోవచ్చా, దాని స్టేటస్ ఏంటి, ఆ ల్యాండ్ స్టేటస్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. కాకపోతే ఖర్చుతో కూడిన పనేనండి. కాకపోతే మీరు ఇన్వెస్ట్ చేస్తున్న డబ్బులకి న్యాయం చెప్పుకోవాలి. అనవసరంగా నేను పెట్టుకున్నా రేపు పొద్దున దాని మీద ఇష్యూస్ అయ్యి ఇంకోటి కోర్ట్ కేసెస్, లేకపోతే అది గవర్నమెంట్ ల్యాండ్, లేకపోతే ఇంకో పట్టా ల్యాండ్, ఎస్ఐన్ ల్యాండ్స్, ఇట్లాంటివన్నీ అప్పట్లో మనకి అర్బన్ ల్యాండ్ సీడింగ్ అనేది ఉండేది. అట్లాంటి ల్యాండ్స్ ఇవన్నీ మనకు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మీరు అనవసరంగా ఇన్వెస్ట్ చేసేసి తర్వాత తలబాతుకోకూడదు. అదే మన తెలంగాణకు వచ్చేవరకు 1954 to 55 కాసరా పహాణి, తర్వాత 56 to 58 సెస్లా, దాని తర్వాత నుంచి పహాణీస్ తీసుకొని ఎప్పటివరకు అయితే నాలా కన్వర్షన్ అవ్వలేదు. నాన్ అగ్రికల్చర్ నాలా అంటే నాన్ అగ్రికల్చర్ టు అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కన్వర్షన్. ఈ కన్వర్షన్ సర్టిఫికేట్ వచ్చినంత వరకు దానికి సంబంధించిన పహాణీస్, దానికి సంబంధించిన పట్టదారు పాస్ పుస్తకాలు, భూమి యాజమాన్య హక్కు పత్రాలు, సేల్ లీడ్స్ ఉంటాయి, సేల్ లీడ్స్, ఇవన్నీ వీటితో పాటు ఈ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత లేఅవుట్ అయితే ఏం లేఅవుట్ అయితే గ్రామ పంచాయతీ లేఅవుటా, లేకపోతే మున్సిపాలిటీ లేఅవుటా, లేకపోతే ఇప్పుడు మనకుంది జిహెచ్ఎంసీ ఆర్ హెచ్ఎండి, ఇప్పుడు హెచ్ఎండిఏ లేఅవుటా, ఇట్లాంటి ఏ లేఅవుట్, పర్మిషన్ ఎవరు ఇచ్చారు, ఎన్ని ఫ్లోర్స్కి ఇచ్చారు. చాలా మటుకు ఇప్పుడు చూస్తే కొన్ని ఏరియాస్ ఉన్నాయండి, కొండాపూర్ కొంచెం లోపలికి వెళ్తే కొన్ని ఏరియాస్లో 30 to 50 floors బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. జనరల్గా ఏంటి హై రైజ్ బిల్డింగ్స్ అనుకుంటాం ఇవి, కానీ ఆ ఏరియాలో ఇచ్చే పర్మిషన్ 45 floors ఇస్తే పైన ఇంకో 2 additional floors వేసేసి వాళ్ళు అమ్మేస్తున్నారు. ఆ పర్మిషన్ ఏంటి లేదు అంటే
ఫ్యూచర్లో తెప్పించుకుందాం అండి, ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు మనకు 45% ఉంది, కానీ మీకు ఇందులో అన్డివైడెడ్ షేర్ కూడా ఇస్తున్నామంటారు. కానీ అట్లాంటి తప్పు మాత్రం చేయకండి. ఉంటాను. థ్యాంక్ యూ.